వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి మార్గం తెలుగు. మన హిందూ సనాతన ధర్మం, మన సంస్కృతి, మన సంప్రదాయాలు. వినాయకుడు ఎందుకు పుట్టాడు? వినాయకుడి పుట్టుక వెనుక ఉన్న పరమ రహస్యం. నంబర్ 1. ఆరంభం. ఒక లోతైన ప్రశ్న. ఈ సృష్టిలో కోట్ల దేవతలు ఉన్నా ప్రతి పని మొదలుపెట్టే ముందుగా తలుచుకునే దేవుడు ఒక్కరే. ఆయనకు మొదటే పూజ, ఆయనకు మొదటే నమస్కారం. అయినా ఒక ప్రశ్న మనసులో కలుగుతుంది. వినాయకుడు ఎందుకు పుట్టాడు? ఏ అవసరం కోసం ఈ రూపం వచ్చింది? ఏనుగు తల ఎందుకు? అడ్డంకులు తొలగించే అధికారం ఆయనకే ఎందుకు? ఇది కేవలం పురాణ కథ కాదు, ఇది మన జీవితం గురించిన లోతైన రహస్యం. ఈ కథ చివరి వరకు వింటే మీకు వినాయకుడు కొత్తగా కనిపిస్తాడు, మీ జీవితం కూడా కొత్త అర్థం తెచ్చుకుంటుంది. నంబర్ 2. పార్వతీదేవి సంకల్పం. ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి స్నానం చెయ్యబోతోంది. శివుడు తపస్సులో ఉన్నాడు. ఆ సమయంలో ఆమెకొక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, నా గౌరవాన్ని కాపాడే, నా మాట విని, నా అనుమతి లేకుండా ఎవ్వరినీ లోపలికి రానివ్వని ఒక సంతానం కావాలి. ఇది కోరిక కాదు, ఇది ఒక సంకల్పం. పార్వతీదేవి తన శరీరంపై ఉన్న మలినంతో ఒక బాలుడిని సృష్టించింది. అతనికి ప్రాణం పోసింది. అలా జన్మించాడు వినాయకుడు. నంబర్ 3. బాలగణపతి. అమాయకత్వం. పుట్టగానే ఆ బాలుడు తల్లి మాట విన్నాడు. పార్వతీదేవి చెప్పింది ఒక్కటే, ఏమిటంటే, నేను స్నానం చేస్తున్నాను, నా అనుమతి లేకుండా ఎవ్వరినీ లోపలికి రానివ్వకు. ఆ బాలుడు అదే తన ధర్మంగా భావించాడు. ఇక్కడే ఒక రహస్యం ఉంది. వినాయకుడు పుట్టిన వెంటనే ధర్మాన్ని పాటించాడు. అతని పుట్టుక లక్ష్యం అక్కడే మొదలైంది. నంబర్ 4. శివుడు. సంఘర్షణ. స్నానమైపోయిన తర్వాత శివుడు లోపలికి రావాలనుకున్నాడు. కాని ద్వారం వద్ద ఒక బాలుడు అడ్డుగా నిలిచాడు. నీవెవరు? అన్నాడు శివుడు. నేను నా తల్లి ద్వారపాలకుడిని, అన్నాడు ఆ బాలుడు. శివుడే అయినా సరే తల్లి ఆజ్ఞకు విరుద్ధంగా ఎవ్వరినీ లోపలికి రానివ్వలేదు. ఇది అహంకారం కాదు, ఇది విధేయత. నంబర్ 5. పార్వతీదేవి విలాపం. బాలుడు మరణించాడు. పార్వతీదేవి చూసింది, తన సంతానం శవంగా పడి ఉంది. ఆమె ఆర్తనాదం చేసింది, నాకు న్యాయం కాలాలి. ఆమె కోపం సృష్టినే కంపించేలా చేసింది. అప్పుడే శివుడికర్థమైంది, ఇది సాధారణ బాలుడు కాదు, ఇది ధర్మానికి నిలబడిన ఆత్మ. నంబర్ 6. ఏనుగుతల రహస్యం. శివుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటంటే, ఉత్తర దిశలో కనిపించే మొదటి జీవి తలను తెచ్చి ఈ బాలుడికి పెట్టండి. అక్కడ కనిపించింది ఒక ఏనుగు. ఏనుగుతల తెచ్చాలు, బాలుడికి అమర్చారు. అలా గణపతి పునర్జన్మ పొందాడు. కాని ప్రశ్న ఇది, ఏనుగుతలే ఎందుకు? నంబర్ 7. ఏనుగుతల వెనుక ఉన్న తత్వం. ఏనుగు అంటే మహాస్మృతి, అంటే మెమరీ, ఓర్పు, బలం ప్లస్ వినయం, అడ్డంకులను తొలగించే శక్తి. మనిషికి కావలసిన లక్షణాలన్నీ ఏనుగులో ఉన్నాయి. వినాయకుడు అంటే శక్తికి జ్ఞానం కలిసిన రూపం. అందుకే ఆయనకు పెద్ద తల, చిన్న కళ్ళు, ఏకాగ్రత కోసం, పెద్ద చెవులు, ఎక్కువ వినడానికి, చిన్న నోరు, తక్కువ మాట్లాడ్డానికి. ఇది దేవుడి రూపం కాదు, ఇది మనిషికి మార్గదర్శకం. నంబర్ 8. వినాయకుడు ముందుగా పూజించబడడానికి కారణం. వినాయకుడు పుట్టిన కారణం ఇదే, మనిషి జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగించడానికి. కాని లోతుగా చూస్తే అడ్డంకులు బయట లేవు, మన లోపలే ఉన్నాయి. భయం, సందేహం, అహంకారం, అలసత్వం. వినాయకుడు పూజ అంటే మన లోపలి అడ్డంకులను తొలగించుకోవడం. నంబర్ 9. వినాయకుడు మొదటి గురువు. వినాయకుడు చదువు దేవుడు. కాని చదువు అంటే పుస్తక జ్ఞానం కాదు, వివేచన, సరైనది తప్పైనది గుర్తించే శక్తి. అందుకే పిల్లలకు మొదట వినాయకుడి స్తోత్రం నేర్పుతారు. నంబర్ 10. వినాయకుడి పుట్టిన కారణం ఇదే, ధర్మానికి నిలబడితే దైవమే ఎదురు వచ్చినా వెనక్కి తగ్గకూడదు అని చెప్పడానికి, శరీరం నశించినా ధర్మం నశించదు అని చూపించడానికి, తప్పు చేసినప్పుడు దైవం కూడా సవరణ చేసుకుంటుంది అని తెలియజేయడానికి. నంబర్ 11. వినాయకుడు చెప్పే సందేశం. వినయం లేకుండా జ్ఞానం వ్యర్థం, బలం లేకుండా భక్తి అపూర్ణ.